సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల శ్రీ విశాలాక్షి సమేత కాశీ లింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి భక్తులు బారుల తీరి తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం పలువురు భక్తుల మధ్యలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను హైదరాబాద్ కు చెందిన శైలజ వెంకట సుబ్రహ్మణ్యం 70,000 రూపాయలతో ఆలయానికి బహూకరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముక్కిస రమేష్ రెడ్డి తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సునీల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక్కడ ఉన్న శివలింగంకు ఒక చెంబుతో నీళ్లు పోస్తే 101 లింగాలకు పోసినట్లుగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఒకే లింగం ఉన్నా కూడా అందులో 101 లింగాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. శుద్ధి చేసుకున్నాం. స్వరూపం ఇందాక బ్రహ్మ కార్యం అన్నాం కదా, ఇప్పుడు ఇదంతా జరిగేదంతా బ్రహ్మ స్వరూపతి పాండవ ధర్మపత్ని వధూవరాభ్యాన్ వరదాభవంతో మంగళ్యం తంతునా పార్వతీ పదయే హర హర నమ పార్వతీ పదయే. అది ఎవరికి ఇస్తారో సదాశివ శంభో శంకర్ సాంబ సదాశివ శంభో సాంబ సదాశివ హర 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 మహాదేవ హర 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 మహాదేవ మహాదేవ సదాశివ మహాదేవ సదాశివ శంభో శంకర సాంబ సదాశివ శంకర సాంబ సదాశివ శంభో శంకర సాంబ సదాశివ శంకర సాంబ సదాశివ హర 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 హర. గ్రామంలో శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీలింగేశ్వర స్వామి విగ్రహం శివరాత్రి మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు రేపు నిన్న ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఈరోజు అదే శివాలయంలో హోమాలు కలుతూ అదే శివపార్వతుల కళ్యాణము భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మొదటి వార్షికోత్సవం శివరాత్రి ఈ విగ్రహ ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిన్న ఊరేగింపు కూడా అధిక భక్తులు కోలాటాలతో మరియు దప్పు సప్పులతో ఊరేగింపు జరిగింది. ఈరోజు శివపార్వతుల కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు కూడా వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కోరిన కోరికలు వెంబడ నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ లక్ష్మీపురం శ్రీ కాశీలింగేశ్వర స్వామి విగ్రహ అనుగ్రహం ప్రతి ఒక్క భక్తుల మీద, ప్రజల మీద, బెజ్జంకి మండలం మరియు అందరూ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ శివ కాశీలింగేశ్వర స్వామిని కోరుతున్నాము. ఈ లింగం యొక్క ప్రతిష్ట ఏంటంటే ఒకసారి లింగం మీద ఒక చెంబు నీళ్లు పోస్తే ఆ లింగం 108 లింగాలు ఉన్నాయి. ఒక చెంబు నీళ్లు పోస్తే 108 లింగాల మీద నీళ్లు పోసినంత పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఇది భారతదేశంలోనే మన కాశీలో మొదటి లింగం. ఇక్కడ కాశీలింగేశ్వర స్వామి రెండో లింగంగా వెదజిల్లుతుంది. వారి కోరికల భక్తులై నెరవేరుతుండ్రు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ శివుని అనుగ్రహంతో ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ విశాలాక్షి కాశీలింగేశ్వర ఆలయము అందరము పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శివాలయము ఇక్కడ గత సంవత్సరంలో నిర్మాణము వివిధ రకాలైనటువంటి దాతల ద్వారా నిర్మించి ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కూడా అందరి దాతల సహకారంతో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా పర్యవేక్షణలో నిన్న ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ప్రతి ప్రముఖ వీధుల ద్వారా ఊరేగింపు చేసి ఈరోజు పొద్దున యాగం చేసి గత సంవత్సరం చేసిన విధంగా యాగం చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మరియు ఇప్పుడు కళ్యాణము ఈ రాత్రంతను శివరాత్రి శివనామంతో హరికథలు వివిధ రకాలటువంటి కార్యక్రమాలు చేస్తూ
పార్టీలకు అతీతంగా లక్ష్మీపూర్ అనేది డెవలప్లో కానీ ఆధ్యాత్మికంగా కానీ విదజల్లుతుందని ఉద్దేశంతోనూ ఈ అందరము కలిసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపడుతున్నాం.